రైట్ ఇవాళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ జరగనుంది. జస్టిస్ గవాయి వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ జరపనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పిటిషన్ చేసింది. సుప్రీం ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. రీజనబుల్ టైం అంటే ఎంతో చెప్పాలని మరోసారి సుప్రీంకోర్టు కోరింది. రీజనబుల్ టైం అంటే 3 నెలలే అని బీఆర్ఎస్ చెప్తోంది. మరి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సహా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, ఇవాళ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది? మరోవైపు కాంగ్రెస్ నేతలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. డైరెక్షన్స్ ఇస్తుందా లేదంటే సూచనలు చేస్తుందా అనేది మాత్రమే ఉంది, కానీ సో ఇంకా ఒక క్లియర్ కట్ పిక్చర్ కానీ రాలేదు అనేది వాళ్ళు చెబుతుంటే అనర్హత వేటు వేయాల్సిందే అంటూ బీఆర్ఎస్ పట్టుబడుతున్న నేపథ్యం ఏంటి? ఇవాళ ఏమన్నా కొలిక్కొచ్చే అవకాశం ఉందా వెంకటేష్? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన సుప్రీంకోర్టు ఈ రోజు కీలక విచారణ జరపబోతోంది. ఇప్పటికే 2 సార్లు ఈ అంశం పైన స్పీకర్ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వాయిదా వేసింది. కానీ ఈసారి ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ప్రధానంగా సుప్రీంకోర్టు ఒకే ఒక ప్రశ్న అడుగుతుంది, రీజనబుల్ టైం అంటే ఎంత? ఇమీడియట్ గా చెప్పాలి, దాన్ని స్పీకర్ ను అడిగి చెప్తామని గత 2 విచారణలో వాయిదా కోరారు స్పీకర్ తరపున న్యాయవాది ముకుల్ రోహ్తగి. సో ఈ రోజు ఎలాంటి వాదనతో స్పీకర్ తరపు న్యాయవాది వస్తారన్నది కాస్త ఉత్కంఠ కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 2 సార్లు వాయిదాకు అవకాశం ఇచ్చిన సుప్రీంకోర్టు ఈసారి వాయిదా వేస్తుందా లేదంటే సుప్రీంకోర్టు నేరుగా నిర్ణయం తీసుకుంటుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఈ రోజు ఏం జరగబోతుంది దాన్ని బట్టి ఈ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి వివాదం అనేది ఆధారపడి ఉంది. నిజానికి ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ 3 నెలల్లోపే ఈ అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాలి. గతంలో సుప్రీంకోర్టు ఈ అంశం పైన అలా అనేక తీర్పులు ఇచ్చింది కాబట్టి ఆ మేరకు స్పీకర్ కు రూలింగ్ ఇవ్వండి, ఖచ్చితంగా ఏవైతే పిటిషన్స్ వాటిపైన నిర్ణయం తీర్చకుండా పెండింగ్ లో పెట్టారు. సో ఆ నేపథ్యంలోనే ఇమ్మీడియట్ గా ఆ పెండింగ్ లో ఉన్నటువంటి పిటిషన్స్ ను డిస్పోజ్ చేయాలంటే డెఫినెట్ గా డిసిషన్ తీసుకోవాలని కోరుతున్నారు. సో ఎలాంటి డిసిషన్ అనే దానిపైన సుప్రీంకోర్టు ఎలాంటి రూలింగ్ ఇవ్వకపోయినప్పటికీ పలానా టైంలోగా దీనికి సంబంధించినటువంటి నిర్ణయం జరగాలని సుప్రీంకోర్టు సూచించేటువంటి అవకాశం కనబడుతుంది. హరి, అయితే ఇది ఏదైనా డైరెక్షన్స్ ఇస్తే కనుక ఇది బెంచ్ మార్క్గా అవ్వబోతోంది ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన ఏదైనా సరే జ్యుడిషియరీయా లెజిస్లేచర్ అనేది చాలా కాలం నుంచి ఒక డిబేట్ ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఒక మంచి ఫలితం వస్తుంది ఇలాంటి తీర్పు ద్వారా అనేది అయితే చాలామంది మాట్లాడుతున్న అంశం. సో ఇది ఖచ్చితంగా ఈ రీజనబుల్ టైం అంటే ఎంత అనేదన్నా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందా? క్లుప్తంగా చెప్పండి వెంకటేష్. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ రోజు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్న దాన్ని బట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఆధారపడి ఉంది. కడియం శ్రీగారు అయితే ఏకంగా తాను ఎన్నికలు వస్తే దానికి రెడీగా ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. నిజానికి రాజ్యాంగ ప్రక్రియలో ఇటు న్యాయ వ్యవస్థ కానీ అలాగే శాసన వ్యవస్థ రెండింటికి సమానమైనటువంటి అధికారాలు ఉన్నాయి. సో ఒకరి వ్యవస్థలో ఇంకొకరు జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి కొంత సమయం ఇచ్చి వేచి చూసేటువంటి దూరంలో సుప్రీంకోర్టు చూస్తుంది. సో మొత్తానికి సుప్రీంకోర్టు స్ట్రైట్ గా శాసన వ్యవస్థను డిక్టేట్ చేసేటువంటి అవకాశం లేదు. కాకపోతే కొంత రీజనబుల్ టైం ఫిక్స్ చేసి పలానా తేదీలోగా మీరు పూర్తి చేయండి అనేటువంటి ఒక నిర్ణయం చెప్పేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. హరి, రైట్ వెంకటేష్.